నమస్తే. డాక్టర్ కేఎంకే రెడ్డి. మనం బీపీని మేనేజ్ చేసుకోవడంలో లేదా హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్లో చాలామంది బీపీ ఆపరేటర్స్ని కొని ఇంట్లోనే బీపీ చూసుకుంటూ ఉంటారు. ఇలా హోమ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అంటారు దీన్ని. సో ఇలా బీపీ చూసుకున్న దానిలో మంచి చెడ్డలు ఏంటి ఒకసారి మాట్లాడి చూద్దాం. మనం బీపీ అనే సమస్య ఒక్కసారి వచ్చినట్లయితే ప్రాపర్గా ఉంది అని డయాగ్నోస్ చేసుకున్నట్లయితే జీవితాంతం మనతో ఉంటుందని చాలామందికి తెలుసు. ఇది నిజం కూడా చాలాసార్లు. అంటే అర్థం ఏంటంటే బీపీ సమస్య, బీపీ జబ్బు కంట్రోల్ చేయగలమే కానీ టోటల్గా క్యూర్ చేయలేం. తక్కువ పర్సంటేజ్లో మాత్రమే క్యూర్ చేయగలం. దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. అది డిఫరెంట్ పరిస్థితి. దాని గురించి ప్రస్తుతం మాట్లాడవద్దు. మనం మాట్లాడుకునే బీపీ మనతో ఉంటుంది, జీవితాంతం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో కూడా మానిటర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని చాలామంది అనుకోవడంలో అర్థం ఉంది. కానీ ఈ క్రమంలో కొంత అవగాహన అవసరము. ఈ బీపీ ఆపరేటర్స్ని మనం ఎప్పుడు వాడాలి, ఎంతగా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి, ఏ పరిస్థితుల్లో వాడాలి, దాన్ని ఎంత నమ్మాలి అనే విషయాన్ని చాలామంది సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారు. వాస్తవానికి హోమ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఒక విధంగా మంచిదే. కానీ ఇంకో విధంగా చూస్తే కొంతమందిలో ఇది మంచి ఫలితాలను ఇవ్వదు. ఎలా ఏంటనంటే, నేను ఎప్పుడూ అంటాను, బీపీని మెజర్ చేసుకునేటప్పుడు అందరూ ప్రశాంతమైన పరిస్థితుల్లో మాత్రమే బీపీని మెజర్ చేయాలి. ప్రశాంతమైన పరిస్థితులు అంటే ఆవేశాలు కాకుండా, కోపాలు కాకుండా, బాధ ఉన్నప్పుడు కాకుండా, ఒక బేస్ లైన్ అంటే న్యూట్రల్గా, మైండ్ న్యూట్రల్గా ఉన్నప్పుడు, ఫిజికల్గా న్యూట్రల్గా ఉన్నప్పుడు, అంటే ఏమీ చేయకుండా, ఉదాహరణకి నిద్ర లేవగానే ప్రశాంతంగా ఉన్న టైంలో బీపీని మెజర్ చేసుకోవడం, ఇలాంటివి చేసినట్లయితే మనకు బేసల్ వాల్యూస్ అర్థమవుతాయి ఇంట్లో. అలా కాకుండా చాలామంది ఏదో బాధ ఉన్నప్పుడు, లైక్ తలనొప్పి ఉన్నప్పుడు, మెడనొప్పి ఉన్నప్పుడు, చేతులు లాగుతున్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, లేదా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు బీపీని మెజర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మెజర్ చేసుకున్న బీపీ యాక్యురేట్ బీపీ కాకపోవచ్చు. ఎందుకనంటే మీరు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో బీపీ న్యాచురల్గానే పెరగాలి. సో న్యాచురల్గా పెరిగిన బీపీని మీరు పికప్ చేసి గమనించి మీ బీపీ హెచ్చుతగ్గులు ఉంది అనుకునే అవకాశం ఉంది. కాబట్టి బీపీని మెజర్ చేసుకునేటప్పుడు మనం కొన్ని నిబంధనలు పాటించాలి. అదేంటనంటే, మనం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామా, ప్రశాంతంగా ఉన్నామా, ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నామా అనేది గమనించాలి. ఇది చాలా ముఖ్యమైనది. బాధలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన బీపీ చూసుకొని ఆ బీపీని మనం బీపీ అనుకొని గాబరా పడడం చెయ్యరాదు. ఇంకొకటి, అసలు మన బీపీ ఆపరేటర్స్, ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ మనం వాడుతున్నాం? ముఖ్యంగా హోమ్ మానిటరింగ్కి డిజిటల్ ఆపరేటర్స్ వాడుతూ ఉంటారు. ఈ డిజిటల్ ఆపరేటర్స్ అన్నిసార్లు కరెక్ట్గా చూపిస్తుందా? కొన్నిసార్లు వ్యత్యాసాన్ని కూడా చూపించవచ్చు. అందుకోసమే మీ డిజిటల్ ఆపరేటర్స్ని పీరియాడిక్గా మీరు వెళ్ళే కన్సల్టెంట్ దగ్గరికి, కార్డియాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ మీరు వెళ్ళినప్పుడు ఓసారి మీ ఆపరేటర్స్ని కూడా తీసుకువెళ్ళి వ్యాలిడేట్ చేయించడం బెటర్. వ్యాలిడేషన్ అని అంటే, డాక్టర్ గారు చూసినప్పుడు ఆ బీపీ ఆపరేటర్స్ ఇది ఒకటిగా సరిపోతున్నాయా లేదా వేరువేరుగా ఉందా అనే కొంత వ్యాలిడేషన్ చేస్తే కొంతలో కొంత ఉపయోగపడుతుంది. లేకపోతే ఆ బీపీ ఆపరేటర్స్ ఎప్పుడు తక్కువే చూపించవచ్చు, లేదా ఎప్పుడు ఎక్కువే చూపించవచ్చు. సో ఇది
ఏది చూపించినా, ఏ విధంగా చూపించినా యాక్యురేట్గా చూపించినప్పుడు కొన్ని దుష్పరిణామాలు, కొన్ని ఇబ్బందులు మనకు కలగక మానవు. కాబట్టి ఇది తప్పనిసరిగా హోమ్ మానిటరింగ్ చేసుకునే వాళ్ళు చేయాలి. ఈ హోమ్ మానిటరింగ్ అనేది అందరిలో ఉపయోగమా? అందరిలో మంచి ఫలితాలు ఇస్తుందా? ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? కొన్నిసార్లు హోమ్ మానిటరింగ్ చాలా ప్రమాదాన్ని కొని తెస్తుంది. ఎందుకునంటే ఏదో గాబరా ఉన్నప్పుడు లేదా ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు బీపీ చూసి ఒక్కసారిగా బీపీ ఎక్కువ ఉండగానే వీళ్ళు బెంబేలెత్తిపోయి చాలా ఇబ్బంది పడిపోయి రెస్ట్లెస్ అయిపోయి మళ్ళా బీపీ చూసుకొని మళ్ళా ఎక్కువగా కనపడితే ఇలా బీపీ పెరిగిపోతుంది ఏంటి అని చెప్పేసి గాబరా పడిన సంఘటనలు అనేకం నాకు తెలుసు. కాబట్టి బీపీని ఏ పరిస్థితుల్లో చూడాలన్నది చాలా ముఖ్యం. ఎంత మంచి ఆపరేటర్స్తో చూస్తున్నామనేది చాలా ముఖ్యం. ఈ ఆపరేటర్స్ వ్యాలిడేట్ చేశామా లేదనేది కూడా ముఖ్యం. వీటన్నిటికన్నా ముఖ్యం ఇంకొక విషయం చెప్తాను. ఎంత ఫ్రీక్వెంట్గా మనం బీపీ చూస్తున్నాం. ఒకసారి మీకు ఫస్ట్ బీపీ ఉంది అని చెప్పినప్పుడు కొంత ఫ్రీక్వెంట్ విజిట్స్ తీసుకొని డాక్టర్ గారు మీ ట్యాబ్లెట్ డోస్ని అడ్జస్ట్ చేస్తారు. ఒకసారి అడ్జస్ట్ చేసిన తర్వాత 3 monthsకో 6 monthsకో వెళ్ళి మిమ్మల్ని చూపించమంటారు. ఇంతవరకు ఓకే. ఈ మధ్యలో మీరు హోమ్ మానిటరింగ్ చేయాలి. నిజంగా మీ పరిస్థితులు, స్థితిగతులు ఇవన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే ఇలా హోమ్ మానిటరింగ్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ కొంతమంది యాంగ్షియస్ పీపుల్ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు, రోజు పొద్దున సాయంకాలం బీపీఆర్ చూసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా పొద్దున సాయంకాలం బీపీ చూసుకుంటే ఉపయోగమా? వాస్తవానికి మీ బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఈ డోసు వాడండి అని మీకు చెప్పిన తర్వాత మీరు పొద్దున సాయంకాలం ఇంట్లో బీపీ చూసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం 2 నుంచి 4 వారాలకు ఒకసారి బీపీ చూసుకుంటే కూడా సరిపోతుంది. మీరు అనొచ్చు, ఇలా ఉంటే మా బీపీ కంట్రోల్ అవుతుంది మాకు ఎలా తెలుస్తుంది అని. నేను అదే అంటున్నాను. మీ బీపీ కంట్రోల్ అయినది, ఈ డోసు సరిపోతుంది అని మీకు డాక్టర్ గారు చెప్పారు అని అంటే ఆ డోస్తో మీ బీపీని కంట్రోల్ చేయవచ్చు. ఆహార నియమాలు పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, రెగ్యులర్గా మందులు వేసుకుంటూ ఈ డోసు వాడుతూ ఉన్నట్లయితే కనీసం 100కి 90% మందిలో ఈ బీపీ నార్మల్గా కంట్రోల్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తించినట్లయితే పొద్దున సాయంకాలం లేదా 3 పూటలు బీపీ ఆపరేటర్స్ పెట్టి బీపీ మన ఇంట్లో మానిటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అదే అంటున్నాను. కాబట్టి ఫ్రీక్వెంట్గా చూసుకున్న బీపీ కొన్నిసార్లు అనవసరంగా చూసుకున్నాము అనిపిస్తుంది, ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. మైన్యూట్ వేరియేషన్స్ చూసి బెంబేలెత్తిపోయే ప్రమాదంలోకి వెళతాం. సో ఇలా ఫ్రీక్వెంట్గా చూసుకోవాల్సిన అవసరం లేదు. బీపీ అనేది, హార్ట్ రేట్ అనేది మినిట్ టు మినిట్, అవర్ టు అవర్, పూటకి మారే అవకాశం ఉంది. మార్జినల్ వేరియేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, డయర్నల్ వేరియేషన్స్ అంటారు, ఇవి ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఈ మారుతున్న బీపీని చూసి ఫ్లక్చువేషన్స్ అనుకోవడం కరెక్ట్ కాదు. కొద్దిపాటి బీపీలు రేంజ్లో అటు ఇటుగా మారుతూ ఉంటాయి, అది కూడా ఇబ్బంది లేదు. కాబట్టి ఈ చిన్న వాటిని గమనించి మనం దానిలో ఇబ్బంది పడి ఈ బీపీ మారింది అని కంగారు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రీక్వెంట్గా చూసుకున్నట్లయితే. అందుకోసమే నేను అంటున్నాను, ఒక ఫిక్స్డ్ టైం చూసుకొని 2 వారాలకి లేదా 3 వారాలకి లేదా 4 వారాలకి ఒక్కసారి బీపీ చూసుకొని మన బీపీ ఎలా ఉందో వాచ్ చేసుకునే పరిస్థితి మంచి అలవాటు. కానీ దీనికి నేను మళ్ళా చెప్తున్నాను, ఏ పరిస్థితుల్లో బీపీ చూస్తున్నాను, ఎవరు చూస్తున్నారు, ఆపరేటర్స్ ఎక్కడ పెట్టి చూస్తున్నారు, ప్రశాంతమైన వాతావరణంలో చూస్తున్నామా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన జాగ్రత్తలు, ఇంపార్టెంట్ అయిన విషయాలు. ఈ విధంగా మనం చూసినప్పుడు మాత్రమే మన బీపీని చక్కగా చూడగలం, మన బీపీని కరెక్ట్గా మానిటర్ చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా తప్పులు జరిగే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. లేనిపోని ఇబ్బందులు పడుతూ అనవసరమైన రద్దాంతాన్ని చేసుకొని మనం వెంటనే హడావుడిగా ఎమర్జెన్సీస్కి వెళ్ళి డాక్టర్స్కి చూపించవలసిన అవసరము అనవసరంగా రావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తిస్తారని
మీ హోమ్ మానిటరింగ్లో జాగ్రత్తలు వహిస్తారని నమ్ముతూ మీ కేఎం రెడ్డి. Today we will discuss one important thing in high blood pressure management, that is hypertension management. Let us discuss what is that important thing. Dear friends, I'll tell you, many of the people know about measuring blood pressure at home, that is blood pressure monitoring at home. So when we are doing a BP monitoring at home, what are the issues? What is the skill and what is the knowledge one should have to do this? Basically, I always say a person who is capable of monitoring the blood pressure at home should have some knowledge about the pros and cons or advantages, disadvantages of home monitoring of the blood pressure. Let us understand what are these. Important thing is, when we are measuring the blood pressure at home, the blood pressure has to be measured in a peaceful atmosphere, calm atmosphere, in the absence of any suffering in the individual. This is very important step. When we measure with these precautions, the blood pressure comes as a basal value. That is the reason why majority of the times I suggest the people who are measuring the blood pressure at home can measure after waking up from the bed, probably after brushing. They can sit calm and probably at that time they can measure the blood pressure and note down. So if we measure like that, it gives definitely a reasonable value. So this is one important. But the blood pressure should be monitored in the absence of any discomfort, disease to the individual. So when they are normal, they should measure their blood pressure. And two is, what is the type of apparatus that is being used? Like BP apparatus which is measured, most of the times is the digital BP measurement. When the digital machine is being used, I advise you, strongly recommend and suggest you, validate your digital BP apparatus now and then with your own consultant, with your own doctor. When you are going for a checkup, for a follow-up to your doctor, take your BP apparatus too and ask him to validate or compare with the clinic blood pressure. At least some idea you will get with your apparatus. This is something, a reasonably easy way of validating your machine. Otherwise, whatever the reading that is giving, you have to trust. It may be high, it may be normal, it may be low, whatever. So then, if you validate, probably you will have a better idea about this and you can trust your own apparatus reasonably. And another thing, what I want to insist is, when you are measuring, important thing is, how often you should measure. There are many people, like 2 times, 3 times in a day, they keep on measuring the blood pressure. This definitely causes a lot of anxiety. Or the people who also have an anxiety keep doing this type of things. So, ladies and gentlemen, I suggest you need not take the blood pressure monitoring so frequently, because once your BP is standardized, you will be given some dose, a fixed dose of a tablet, and you will be advised to come after 3 months or 6 months by your doctor. Fine, agree. So, having done all these things, you need not check your blood pressure so frequently. It will not keep changing, or it may keep changing physiologically, like the blood pressure or the heart rate, they keep changing minute to minute. So that type of minor variations you need not bother. And some people, they keep measuring all these things and they get worried about all these things. And another thing is, when they have a suffering, when they have a headache or some pain somewhere or a backache or some pain, they keep measuring the blood pressure and they keep finding it high and they get worried. And they again, after worrying for some time, they check their blood pressure and it goes on high. This type of things will definitely lead on to
many serious negative consequences. Therefore, I suggest you, when you have a suffering, don't look at your blood pressure. You assess your blood pressure when you are normal. You can check your blood pressure when there is a suffering, but your suffering has to be considered as a reason to your blood pressure to go up or go down. So if you can consider all these things, understand all these things, it is fine. But if understanding level is not that way, probably leads to unnecessary confusions and consequences that are likely to happen if you measure very frequently, if you measure without taking precautions or without taking the situations into consideration, the calm atmosphere into consideration. So therefore, I request you all, observe all these things when you are measuring your BP at home. Thank you.